వెల్కమ్ టు అలో టీవీ ఎలక్షన్ స్పెషల్. రాజకీయ కమెడియన్ గా మారిన పాల్ పార్టీపై వైసీపీ సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీని ప్రజాశాంతి పార్టీ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే వైసీపీ ఎన్నికల గుర్తు మాదిరే కేఏ పాల్ పార్టీ గుర్తుండటం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగడం ఏపీలో సంచలనం రేపుతోంది. ఏపీలో 35 అసెంబ్లీ 4 పార్లమెంటు సెగ్మెంట్లలో ప్రజాశాంతి అభ్యర్థుల పేర్లు వైసీపీ అభ్యర్థులను పోలి ఉన్నాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక ఈ వ్యవహారంపై కేఏ పాల్ కూడా వివరణ ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్థుల జాబితాను చూస్తే తనకే అనుమానం కలుగుతోందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తమ పార్టీ జాబితాలో కొందరు తప్పుడు అభ్యర్థులు ఉన్నారని, వాళ్ళు ఎలా వచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రజాశాంతి పార్టీ మనుషులను చంద్రబాబు కొన్నారని, ఆయనే ఈ పని చేస్తుంటారని ఆరోపించారు. వైసీపీ ఓట్లను చీల్చేందుకే ఈ కుట్ర చేస్తుంటారని అభిప్రాయపడ్డారు. ప్రజాశాంతి లిస్టులో ఉన్నవారు తప్పుడు అభ్యర్థులని పాల్ ఒప్పుకుంటున్నారు. పర్చూరు అసెంబ్లీ స్థానంలో వైసీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా, అదే స్థానంలో అదే పేరుతో ప్రజాశాంతి పార్టీ తరపున మరో వ్యక్తి బరిలోకి దిగారు. ఇద్దరు పేర్లు ఒకేలా ఉండడంతో పాటు ఎన్నికల గుర్తు కూడా ఇంచుమించు ఒకేలా కనిపించడం వైసీపీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ ఓట్లను చీల్చేందుకు కుట్రపూరితంగానే ఒకే పేరున్న అభ్యర్థులను పోటీలో దింపారని ఆరోపిస్తున్నారు. ఇక ఇలా పేరున్న 35 మంది అభ్యర్థుల విషయానికి వస్తే, అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వైసీపీ తరపున కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి పార్టీ నుంచి ఉండాల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. ఉరవకొండలో వైసీపీ తరపున వై విశ్వేశ్వరరెడ్డి, ప్రజాశాంతి పార్టీ తరపున కె విశ్వనాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే అనంతపురం అర్బన్లో వైసీపీ తరపున అనంత వెంకట్రామరెడ్డి బరిలో ఉండగా, ప్రజాశాంతి పార్టీ పగిడి వెంకట్రామరెడ్డి నిలిపింది. ఇక కళ్యాణదుర్గంలో వైసీపీ నుంచి ఉషశ్రీ చరణ్ పోటీలో ఉండగా, ప్రజాశాంతి పార్టీలో ఉషారాణిని పోటీలోకి దించింది. రాప్తాడులో వైసీపీ టి ప్రకాష్ రెడ్డికి టికెట్ కేటాయించగా, పాల్ పార్టీ డి ప్రకాష్కి టికెట్ ఇచ్చింది. పెనుకొండలో ఎం శంకర్ నారాయణకు టికెట్ దక్కగా, ప్రజాశాంతి ఎస్ శంకర్ నారాయణ బరిలో నిలిపింది. ఇక ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, పెద్దిరెడ్డి గారి వెంకట్రామరెడ్డి వైసీపీ ప్రజాశాంతి పార్టీల తరపున పోటీలో ఉన్నారు. అలాగే కదిరిలో సిద్ధారెడ్డిని వైసీపీ బరిలో నిలుపగా, పాల్ పార్టీ కూడా సిద్ధారెడ్డి పేరుగల వ్యక్తిని పోటీకి దించింది. ఇక పెనమనూరులో వైసీపీ కొలుసు పార్థసారథిని నిలపగా, పాల్ పార్టీ వేమూరి పార్థసారథికి టికెట్ ఇచ్చింది. కృష్ణా జిల్లా మైలవరంలో వైసీపీ వెంకట కృష్ణప్రసాద్కి సీట్ ఇవ్వగా, ప్రజాశాంతి నుంచి వెంకట కృష్ణారావు పోటీలో ఉన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ ప్రజాశాంతి పార్టీ ఇద్దరు అభ్యర్థుల పేర్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావే. అలాగే చీరాలలో వైసీపీ ఆమంచి కృష్ణమోహన్ని బరిలో దించగా, పాల్ పార్టీ కృష్ణమోహన్ రావుకి టికెట్ ఇచ్చింది. ఒంగోలులో వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తుండగా, ప్రజాశాంతి పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. మార్కాపురం నుంచి నాగార్జునరెడ్డి పేరుతో 2 పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నెల్లూరు జిల్లా కావల్లో వైసీపీ ప్రతాప్ కుమార్ రెడ్డిని పోటీలో ఉంచగా, పాల్ పార్టీ కూడా ప్రతాప్ అనే వ్యక్తికి సీట్ ఇచ్చింది. ఉదయగిరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి పోటీలో ఉండగా, పాల్ పార్టీ చంద్రయ్యకు టికెట్ ఇచ్చింది. కడప జిల్లాలో జమ్మలమడుగులో 2 పార్టీలు సుధీర్ రెడ్డిలనే పోటీలో ఉంచాయి. మైదుకూరులోను రంగురామిరెడ్డి పేరుతో 2 పార్టీల అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే, డోన్లో వైసీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి సీట్ ఇవ్వగా, ప్రజాశాంతి పార్టీ రాజేంద్రకు సీట్ ఇచ్చింది. ప్రతికొండలో 2 పార్టీల నుంచి శ్రీదేవి పేరు గల వారే పోటీలో ఉన్నారు. ఆలూరులో వైసీపీ జయరాంకి టికెట్ ఇవ్వగా, పాల్ జయరాముణ్ణి పోటీలో నిలిపింది. చిత్తూరు జిల్లాలో పీలేరులో చింతల రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి, చింతల రామిరెడ్డి ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. చంద్రగిరిలో భాస్కర్ రెడ్డి పేరు గల వారే 2 పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. పలమనేరులో వెంకటగౌడ వైసీపీ నుంచి, వెంకట్రమణ పాల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో వైసీపీ ప్రజాశాంతి 2 పార్టీల నుంచి అప్పలరాజు పేరు గల వారే పోటీలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో కైకలూరులో వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు, ప్రజాశాంతి నుంచి దసి నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. గుడివాడలో 2 పార్టీల అభ్యర్థుల పేర్లు కుడాలి వెంకటేశ్వరరావులు కావడం విశేషం. ఇక గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావుకి వైసీపీ టికెట్ ఇవ్వగా, పాల్ పార్టీ యార్లగడ్డ వెంకట్రామయ్య చౌదరికి సీట్ ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైసీపీ నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రజాశాంతి పార్టీ నుంచి కారెళ్ల నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. నిడదవోలు నుంచి గెడ్డం శ్రీనివాస్ నాయుడు వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, పాల్ పార్టీ గుడిపాటి శ్రీనివాసులకి సీట్ ఇచ్చింది. రాజోల్లో 2 రాజేశ్వరరావులే పోటీలో ఉన్నారు. ప్రతిపాళ్లు 2 పర్వత ప్రసాద్లు పోటీ పడుతున్నారు. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే,
కాకినాడలో గీతా విశ్వనాథం వైసీపీ నుంచి, గీతాదేవి ప్రజాశాంతి నుంచి పోటీ చేస్తున్నారు. రాజమండ్రిలో మార్గాని భరత్రాం వైసీపీలో పోటీ చేస్తుండగా ముత్యాల రాంబాబు ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలో ఉన్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి, మారం శ్రీనివాసరెడ్డి పాల్ పార్టీ నుంచి పోటీ పడుతున్నారు. ఇక నెల్లూరులో వైసీపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బరిలో దించగా ప్రజాశాంతి పార్టీ ఆమద్చర్ల ప్రభాకర్ ని పోటీలో దించింది. మొత్తం 35 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో 2 పార్టీల అభ్యర్థుల పేర్లు ఒకటే కావడం సంచలనం రేపుతోంది. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ మాట్లాడుతూ, చంద్రబాబు నా మనుషుల్ని కొన్నారు, నన్ను మోసం చేశారు, ఎన్నికలను నెల రోజుల పాటు వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. జాబితాలో ఉన్నది మా అసలైన అభ్యర్థులు కాకుంటే నామినేషన్లను ఉపసంహరించుకుంటామని చెప్పడం విశేషం. Hi, this is Heba Patel. Please subscribe to LOTV.